అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ రెసిపీని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. బీటర్ లేకుండా, ఓవెన్ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో పిల్లలు చాక్లెట్ కేక్ అంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి స్పెషల్గా ఇంట్లో కేక్ చేయాలి అంటే, ఎస్పెషల్గా చాక్లెట్ కేక్ చేయాలి అంటే కొలతలు ఎలా తీసుకోవాలి, ఏ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, స్పంజీగా ఫ్లఫీగా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ ఒక్క కేక్ రెసిపీ కనుక మీకు తెలిస్తే ఎన్నో రకాల బేకరీ స్టైల్ చాక్లెట్ కేక్ రెసిపీస్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో ఉన్న డిఫరెంట్ కేక్ రెసిపీస్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా చెక్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం కేక్ టిన్ని అరేంజ్ చేసుకుని పెట్టుకుందాము. నేను ఇక్కడ 7 ఇంచెస్ దాకా ఉండే కేక్ టిన్ తీసుకున్నానండి. డెప్త్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. జస్ట్ మీకు క్లారిటీ ఉండడం కోసం చెప్తున్నాను. ఇంట్లో ఉండే ఏ గిన్నె అయినా మనం తీసుకోవచ్చు. గిన్నెకి అడుగున కాస్త నూనెని అప్లై చేయండి. అలాగే బటర్ పేపర్ని మనం బేక్ చేసే టిన్ అడుగు భాగంలో కరెక్ట్ సైజ్ వచ్చే విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకుని అడుగున పేపర్ని అరేంజ్ చేసేసి పైన కూడా కాస్త ఆయిల్ని అప్లై చేసేసి పక్కన పెట్టేసేయండి. ఈ చాక్లెట్ కేక్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ 1/4 కప్పు దాకా మైదా పిండి తీసుకోవాలి. ఇక్కడ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా వాడచ్చు. ఈ 1/4 కప్పు పైన కాస్త గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని కోకో పౌడర్తో ఫిల్ చేసేసేయండి. అంటే 1/4 కప్పు మైదా పిండికి 1/2 కప్పు దాకా కోకో పౌడర్ అనమాట. సో టోటల్గా 1 కప్పు. ఈ 1 కప్పు క్వాంటిటీకి నేను కొలతలన్నీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి జల్లెడని పెట్టుకోండి. జల్లెడలోకి మనం కొలుచుకున్న కోకో పౌడర్ని, మైదా పిండిని వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోండి. వీటన్నిటిని కూడా ఉండలేకుండా బాగా చల్లించేసుకోండి. ఇలా చల్లించాక ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/4 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. అలాగే 3 ఎగ్స్ దాకా తీసుకుని బ్రేక్ చేసి ఈ మిక్సీ జార్లో వేసేసేయండి. నేను ఈ కేక్ని ఎగ్స్తో చేస్తున్నాను. ఎగ్లెస్ కేక్ కనుక చేసుకోవాలి అని అనుకుంటే 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోండి ఈ ఎగ్స్కి బదులుగా. తర్వాత ఇందులో చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/3 కప్పు దాకా ఆయిల్ని కానీ లేదంటే కరిగించిన బటర్ని కానీ వేసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేకపోతే 1/2 టీ స్పూన్ దాకా నిమ్మరసమైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. కేక్ కోసం మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేయండి. ఈ మిక్స్చర్ అనేది హీట్ అవ్వకూడదు అనమాట. సో అలా బ్లెండ్ చేసుకుంటే ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న క్రీమ్ని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలోకి వేసేసేయాలి. వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా స్పాచులా తీసుకుని మిక్స్ చేయండి. విస్కర్తో అయినా ఒకే డైరెక్షన్లో కలుపుకోవచ్చు. ఉండలనేవి లేకుండా, పిండి ఎక్కడా కూడా వదిలేకుండా నీట్గా మిక్స్ చేసేసేయండి. నేను ప్లెయిన్ చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇందులో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయట్లేదు. మీరు ఇందులోకి నట్స్ వేసుకోవచ్చు, చాకో చిప్స్ వేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి. మీకు ఒకవేళ బ్యాటర్ అనేది థిక్గా అనిపిస్తే కనుక 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా కాచి చల్లారిపెట్టిన పాలు వేసుకుని కలుపుకోవచ్చు. మొత్తానికైతే కేక్ బ్యాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా మనం ముందుగా అరేంజ్ చేసుకున్న కేక్ టిన్లోకి వేసేసేయాలి. వేసేసి కాస్త ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడం కోసం గిన్నెని హీట్ చేసుకుందాము. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి. ఇందులోకి 1 ఇంచు మందంలో ఇసుకను వేసుకోవాలి, లేదంటే సాల్ట్ని వేసుకున్నా పర్వాలేదు. అడుగున బేస్ కనుక బాగా థిక్గా ఉంటే సాల్ట్ వేయకపోయినా పర్వాలేదండి. జస్ట్ స్టాండ్ పెట్టి బేక్ చేసేసుకోవచ్చు. సాల్ట్ని కానీ లేదంటే శాండ్ని కానీ ఇలా వేసినట్లయితే గిన్నె లోపల టెంపరేచర్ అంతా కూడా ఈవెన్గా ఉంటుందన్నమాట. ఇసుక వేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మధ్యలోకి ఒక స్టాండ్ని కానీ గిన్నెని కానీ బోర్లించి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేయండి. 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని సెంటర్లోకి పెట్టేసేయాలి. మూత పెట్టి పైన కూడా కాస్త వెయిట్ని పెట్టండి. బయటికి హీట్ అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అవెన్లో బేక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక 5 మినిట్స్ పాటు 170 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకోండి. ఆ తర్వాత 40 మినిట్స్ పాటు 170 డిగ్రీస్ దగ్గరే బేక్ చేయండి. నేను ఒక 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. మీరు టూత్పిక్ని కానీ లేదా నైఫ్ని కానీ గుచ్చితే ఏమీ అంటుకోకుండా రావాలండి. అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. నాకు కాస్త అంటుకున్నట్టుగా అనిపించింది. మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేస్తున్నాను.
కేక్ అనేది ఇంతసేపట్లోనే అవుతుంది అనేది కరెక్ట్గా మనం చెప్పలేమన్నమాట. మనం వేసే ఇంగ్రీడియంట్స్, తీసుకునే టిన్ క్వాంటిటీని బట్టి కూడా ఇది డిపెండ్ అయి ఉంటుందండి. సో 45 మినిట్స్ తర్వాత నుంచి చెక్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు కేక్ అనేది డౌన్ అయిపోకుండా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. కేక్ చక్కగా పొంగింది అండ్ బేక్ అయిపోయింది కూడా. ఇప్పుడు స్టవ్ ఆపి ఈ కేక్ టిన్ని పక్కకి తీసేసేయండి. బయటకు తీసాక కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ని మనం డీమోల్డ్ చేసుకోవాలి. కేక్ చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కాస్త స్క్రేప్ చేసి బోర్లిస్తే కేక్ ఈ విధంగా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. కేక్ అనేది స్పంజీగా, ఫ్లఫీగా ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇవే కొలతలు ఫాలో అవుతూ ఈ ప్రాసెస్లో చేస్తే మీరు కూడా ఇదే విధంగా చాక్లెట్ కేక్ని తయారు చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా బేసిక్ చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చాక్లెట్ కేక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.